ఐపీఎల్ 19వ సీజన్ సెకండ్ హాఫ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ కు పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ లో వెనుకబడిన జట్లు పుంజుకుంటున్నాయి. దీనిలో భాగంగా గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో టాప్ 4 లో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు 4 ఓటములతో 5వ స్థానంలో కొనసాగుతోంది. గత 3 మ్యాచ్ల్లోనూ టైటాన్స్ దుమ్ము రేపింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను చిత్తు చేసింది. ఈ 2 విజయాలతోనే 5 ప్లేస్లకు దూసుకొచ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కండేసిన గుజరాత్ ఆదివారం పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది. వరుసగా 2 విజయాలతో ఫుల్ జోస్ లో ఉన్న గుజరాత్ కు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. బ్యాటింగ్ లో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అదరగొడుతున్నారు. వీరితో పాటు హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, తెవాటియా కూడా దూకుడుగా ఆడే సత్తా ఉన్నవారే. వీరిలో ఇద్దరు చెలరేగినా గుజరాత్ కు తిరుగుండదు. అటు బౌలింగ్ లో రబాడా, సిరాజ్ తో పాటు హర్షిద్ ఖాన్, రషీద్ ఖాన్లపై అంచనాలు ఉన్నాయి. బౌలింగ్ లో సమష్టిగా రాణిస్తుండడం గుజరాత్ కు కలిసొచ్చే అంశం. మరోవైపు పంజాబ్ కింగ్స్ కు గత మ్యాచ్ లో ఓటమి షాక్ అనే చెప్పాలి. సీజన్ ఆరంభం నుంచి దుమ్మురేపుతున్న పంజాబ్ కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. బ్యాటింగ్ లో ప్రతిసారి భారీ స్కోర్లు చేస్ చేస్తున్న ఈ జట్టు గత మ్యాచ్ లో పేలవ బౌలింగ్ తో భారీ స్కోర్ ను కాపాడుకోలేకపోయింది. దీంతో వరుస విజయాలపై జైత్ర యాత్రకు బ్రేక్ పడినట్టయింది. బ్యాటింగ్ పరంగా పంజాబ్ కు తిరుగులేదు. అందరూ కలిసికట్టుగా రాణిస్తున్నారు. ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నోలి, స్టోయినెస్ ఇలా అంచనాలు పెట్టుకున్న ప్రతి ప్లేయర్ సత్తా చాటుతున్నారు. అయితే బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. వికెట్లు తీస్తున్నా పంజాబ్ బౌలర్లు పరుగులు ఇచ్చేస్తున్నారు. రన్స్ కట్టడి చేయగలిగితే పంజాబ్ మళ్లీ గెలుపు బాట పట్టొచ్చు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో చేసింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 7 సార్లు తలపడితే పంజాబ్ 4 గెలిచింది.